నవమాసాలు మోసి కని పెంచిన అమ్మను నమ్మించి నడి రోడ్డుపై వదిలేశాడు ఓ కొడుకు. తన కొడుకు వస్తాడని, వచ్చి తనను తీసుకుని వెళ్తాడని తన కన్న పేగు కోసం 2 రోజులు ఎదురుచూసింది. తల్లికి నిరాశే మిగిలింది. ఆ 2 రోజులు తిండి లేక ఆకలితో అలమటించింది. స్థానిక సమాచారంతో అపస్మారక స్థితిలో ఉన్న శ్యామలను గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కన్న కొడుకును చూడాలనే ఆశతోనే ప్రాణాలు వదిలింది. మానవత్వం మంటగలిసిన ఈ ఘటన సికింద్రాబాద్లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ చేపల మార్కెట్ పరిధిలో నివాసం ఉంటున్న అరవింద్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసిస్తున్నాడు. అయితే అతని కన్నతల్లి శ్యామల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో ఈ నెల 5వ తేదీన అరవింద్ 60 ఏళ్ల వృద్ధ తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి ఇంటి నుంచి తీసుకొచ్చి బోయినపల్లి చెక్పోస్ట్ వద్ద ఉన్న ఎంఎంఆర్ గార్డెన్ వద్ద ఫుట్పాత్ పై వదిలేసి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ 2 రోజులు గడిచినా తిరిగి రాలేదు. దీంతో ఆకలితో అలమటిస్తున్న తల్లి అస్వస్థకు గురై అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికుల సమాచారం మేరకు బోయినపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 108 అంబులెన్స్తో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. శ్యామల నుంచి పోలీసు వివరాలు సేకరించారు. 2 రోజులుగా కొడుకు కోసం ఎదురు చూస్తున్నానని, కొడుకుని చూడాలని శ్యామల కొడుకు కోసం ఎదురు చూస్తున్నానని తెలిపడంతో పోలీసులు అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఇంతలోనే ఆమె కన్నుమూసింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కానీ మృతురాలు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్లో దర్యాప్తు చేసిన ఆమె కుమారుడు అరవింద్ ఆచూకీ లభించలేదు. బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. శ్యామల వివరాలు తెలిసిన వారు ఎవరైనా తన కొడుకును తీసుకొని రావాలని, చివరి చూపైన తల్లిని చూడాలని కోరారు. శ్యామల కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే బోయినపల్లి పోలీసులను సంప్రదించాలని వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.